అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం గుత్తిరోడ్డులోని తడకలేరు బ్రిడ్జి వద్ద జరిగిన గొడవకు సంబంధించి సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్ జరగడంతో వీడియో వైరల్ అయింది. ఇక దీనిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొడవలో గాయపడిన మహేష్, తాటికొండ నాగరాజు ఇద్దరు మామ అల్లులు అవుతారని, ఈ విషయంలో ఇరువురి ఫిర్యాదు మేరకు హత్య ప్రయత్నం కేసులు 2 వర్గాలపై నమోదు చేసి నిన్నటి దినమున మహేష్ పై దాడి చేసిన వారిలో 5 మంది ముద్దాయిలను ఎస్ఐ వి రాంప్రసాద్ అరెస్టు చేసి రిమాండ్కు పంపారని, మిగతా ముద్దాయిల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. పొరపాటు జరిగిందంటే మాత్రం అంతే, ఏం మిగలమంది. ఈ నెల 18వ తేదీ నాడు ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో గుత్తిరోడ్డు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో బిందెల కాలనీకి సంబంధించిన నాగరాజు, అదేవిధంగా ఈ యొక్క బీజేపీకి చెందిన మహేష్ అలియాస్ గుణ అనే వ్యక్తులు ఇద్దరు కూడా కొట్లాడుకుని గాయపడినారు. ఆ విషయం సంబంధించి తెలుసుకోవడం జరిగింది. నిన్న వార్తల్లోనే వచ్చేసి ఈ యొక్క గ్యాంగ్ వార్ అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క నాగరాజు అంటే బుడగ జంగాలకు సంబంధించి క్యాస్ట్ సంబంధించి నాగరాజు, అదేవిధంగా మహేష్ అలియాస్ గుణ అనే వాళ్ళు ఇద్దరు బంధువులు అవుతారు, మేనమామ మేనలు అవుతారు. వీరికి ఈ యొక్క బీజేపీలో స్థలం విషయంలో చాలా నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. అదేవిధంగా ఇతను నుంచి తరచూ మహేష్ అనే వ్యక్తి ఆడపిల్లల్ని వేధిస్తుంటే ఆ విషయం దండించినారు. ఈ విధంగా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఉండడం వల్ల ఆ రోజు ఉదయం 8:30 గంటలప్పుడు నాగరాజు ఈ గుత్తి రోడ్లో ఈ తరలేరు బ్రిడ్జి సమీపంలో మోటార్ సైకిల్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అదే రూట్లోనే ఈ యొక్క మహేష్ రావడం జరిగింది. అతను చూసి అతను ఆల్రెడీగా మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి అతను చూసి అతనిపై దాడి చేయడం జరిగి అతన్ని గాయపడడం జరిగింది రాళ్లతో కొట్టి. ఆ తర్వాత ఈ విషయము అక్కడే కొట్టి ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ విషయం నాగరాజు తన బంధువులు చెప్తాం వల్ల బంధువులు సుమారు 10 మంది వచ్చి రాళ్లతో దాడి చేశారు.